ఎందుకు నా జీవితంలో పోరాటములు? ప్రభు నమ్ముకున్నాను, నా విశ్వాస యాత్ర నమ్మకముగా కొనసాగిస్తున్నాను. నా వ్యాపారంలో నష్టము, నా చేతి పనులో నష్టము, మా కుటుంబంలో అనేకమైనటువంటి విషమ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే ఒక కారణం ఏమిటంటే మనలో ఉన్న భోగేచ్ఛలను బట్టి, మన అవయవంలో ఉన్న భోగేచ్ఛలను బట్టి. ఏమంటున్నాడు కదా, మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి కలుగుతున్నవి? మీ అవయములలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం ఒక విషయము నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. ఒకప్పుడు లోకములో జీవించాం, లోకాశల్లో జీవించాం. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము ఎరగక జీవించి నరకములకు ప్రాప్తులమయ్యాం. దేవుడు ప్రేమించి ఆయన పరిశుద్ధ రక్తములో మనల్ని కడిగి ఆయన బిడ్డలుగా మనల్ని మార్చుకున్నాడు. ఇప్పుడు మనము ఆత్మ సంబంధులము గాని శరీర సంబంధులము కాము. పూర్వమందు చీకటై ఉన్నప్పుడు ఇప్పుడు వెలుగు సంబంధులుగా మార్చబడ్డాం. పూర్వము ప్రకృతి సంబంధులుగా ఉన్నప్పుడు ఇప్పుడు ఆత్మ సంబంధులుగా మార్చబడ్డాం. పూర్వము సాతాను సంబంధులుగా ఉన్న మనము ఇప్పుడు దేవుని సంబంధులుగా మార్చబడ్డాం.